రియల్ లైఫ్ లలో ఉంటున్నంత ఈజీ కాదు రియల్ లైఫ్ లలో హీరో కావడం. స్క్రిప్ట్లు ఇచ్చిన డైలాగులు చదువుడు కాదు, మనస్ఫూర్తిగా వాళ్ళకి సేవ చేయాలనేటటువంటి గుణం ఉండడం. ఆ గుణం ఉంటున్నటువంటి నాయకుడు అసెంబ్లీ సాక్షి ఒక సామాన్య కుటుంబం, ఒక తల్లి చచ్చిపోయింది అనంటే చర్చకి తెరలేపి చట్టం ఒకడికి చుట్టం కాదని చెప్పి, అది ఎంత పెద్దోడైనా ఈరోజు నేను ముఖ్యమంత్రి లెక్క ఉన్నన్ని రోజులు కూడా ఒక పేదవాడిని కాపాడడానికి వాళ్ళ ఇంట్లో పెద్దన్న లెక్క నేను ఉంటా అని చెప్పి మాటిచ్చిండు చూసినా, అది రియల్ లైఫ్ లో హీరోయిజం అని అంటారు. సరే నిమ్మకాయలు దండలు వేసుకొని చీరలు కట్టుకొని ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చేసుకుంటూ పోతే అది రియల్ హీరో అంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మళ్ళా కూడా చెప్తున్నాం, ఎవరికి అతీతులు కాదు. మీరు హీరోలు అనేటటువంటిది తెరల మీద మాత్రమే. తెర బయటకు వచ్చేసరికి రియల్ లైఫ్ లో హీరోలు కావాలంటే సమాజ స్పృహతోటి సామాజిక బాధ్యతతోటి దయచేసి మీరు అందరూ కూడా ముందుకు పోతారని, తప్పుని తప్పని చెప్పి అని అంటారని, తప్పు మీద ఈరోజు కొరడా గుల్పిస్తున్నటువంటి మా యొక్క పాలనకి ఈరోజు ప్రజలు హర్షిస్తా ఉన్నారు. దానికి వెన్నుదన్నుగా నిలబడి తెలంగాణ సమాజాన్ని పారదర్శకంగా తీర్చిదిద్దుతారని మనందరం సమానంగా మెలగాలని చెప్పేసి కోరుకుంటాం.